చూస్తున్నామంటే నీవు నా హృదయమును వశపరచుకుంటివి అంటున్నారు ఆయన. దేవుని హృదయాన్ని వశపరచుకోవటం ఎలాగా? దేవుని హృదయాన్ని తెలుసుకోవటం ఎలాగా? అతడు నా ఉద్దేశములను అన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చారు. అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఎవరు? దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తూ ఉంటారు. మన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు? దేవుని కాసేపు పక్కకు పెడతాం. దేవుడు వద్దు మనకి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏం కావాలంటే మన ప్రక్కన ఉన్నటువంటి వారు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు, ప్రక్కన ఉన్న వాళ్ళు, లేక మనం పని చేసే దగ్గర, మన ఉద్యోగము దగ్గర, సంఘములో, నీ కాలేజ్లో, నీ స్కూల్లో నీకు మంచి సాక్ష్యం ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నారు? నీ గురించి మంచి సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? అది మనము సంపాదించాలని వాక్యం చెప్తూ ఉంది. దేవుడే స్వయంగా దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు.